చచ్చినప్పుడు కూడా రామనామ సత్యహై అంటూ తీసుకువెళ్తారు. అలాంటి రాముడు సుస్థిరతను ఏర్పాటు చేసేందుకు ప్రతి చోట్లను తన చిహ్నాలను ఇక్కడ పెట్టి మనల్ని ఆ విధంగా కుటుంబ జీవితానికి ఇప్పటికీ కూడా సుస్థిరంగా మన భారతదేశంలో నడుస్తోంది అనటానికి మూల పురుషుడు ఎవరై అంటే శ్రీరామచంద్రుడే. ఇందులో ఎవరు చేయటానికే వీల్లేదు. ఇది ఏమండి, సుస్థిరంగా ఇప్పటికీ కూడా ఇన్ని ఆటుపోట్లు వస్తున్నాయి. ఈ భారతదేశం ఇంకా నిలబడగలగడానికి కారణమే శ్రీరామచంద్రుడే. దాంట్లో సందేహమే లేదు. ఇవన్నీ మనం వదిలేసి అసలనేటువంటి నెగిటివ్ విషయాలను అనవసరంగా తెరల మీదకి తీసుకుని వచ్చి పిల్లల్ని విద్యార్థులు ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు వాటి మీద, ఇదేంటి మరి మీరు ఇవిలా కొట్టుకుంటున్నారు, మీరు ఇలా మాట్లాడారు, మేము ఏది నమ్మాలి, ఎవరిది కరెక్టు అనేటటువంటి దీనికి వస్తుంది. ఇది అవసరమా మనకి? అమ్మా ఇప్పుడు మీరు రామచంద్రుడు 11,000 సంవత్సరాల పరి ఎటువంటి స్ట్రాటజీని అనుసరించాడు అవి మనం తీసుకుందాం. అసలు ఆయన మాంసం దాంట్లో రామాయణంలో చెప్తారు.